ఓం శాంతి. ఈరోజు మురళి 24/25 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళి డేట్ 18/1/2004 స్మృతి దిన సందర్భంగా బాబా నడిపించిన మురళి హెడ్లైన్: క్షణంలో దేహభ్రాంతి నుండి ముక్తులై జీవన్ముక్త స్థితిని అనుభవం చెయ్యండి మరియు మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతలుగా కండి. ఈరోజు బాబ్దాదా లక్కీ మరియు లవ్లీ పిల్లలను చూస్తున్నారు. అదృష్టవంతులు మరియు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహము అలౌకిక స్నేహం. ఈ స్నేహమే పిల్లల్ని బాబావారిగా చేసింది. స్నేహమే సహజంగా విజయీలుగా చేస్తుంది. ఈరోజు అమృతవేళ నుండే నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్నేహం అనే మాలలను బాబాకు ధరింపచేస్తున్నారు. ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహము తమను ఎలా ఉండేవారిగా తయారు చేసిందో పిల్లలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ స్నేహ అనుభూతి అనేది పరమాత్మ యొక్క అనేక ఖజానాలకు యజమానులుగా తయారు చేస్తుంది. బాబా స్నేహం యొక్క ప్రేమ యొక్క మహిమ చెప్తున్నారు బాబా. పరమాత్మ యొక్క అన్ని ఖజానాలకు బంగారు తాళమి చెవిని బాబా పిల్లలందరికీ ఇచ్చారు. ఆ బంగారపు తాళమి చెవి ఏదో తెలుసు కదా. ఆ బంగారపు తాళమి చెవి నా బాబా అని అనడంతోనే అన్ని ఖజానాలకు అధికారులుగా అయిపోయినట్లే. సర్వప్రాప్తుల అధికారం ద్వారా సంపన్నులుగా అయిపోయారు. సర్వప్రాప్తుల అధికారం ద్వారా సంపన్నులుగా అయిపోయారు. సర్వశక్తులతో సమర్థులుగా అయ్యారు. నా బాబా అనే తాళం చెవి తిప్పంగానే ఖజానాలకు అధికారి అయిపోయినారు. ఖజానాల ద్వారా సంపన్నులైనారు. ఖజానాలు ఉండేదాని కారణంగా సర్వశక్తులతో సమర్థులుగా అయ్యారు. మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మలుగా అయిపోయారు. ఇటువంటి సంపన్న ఆత్మల మనస్సు నుండి ఏ పాట వెలువడుతుంది? బ్రాహ్మణులైన మా ఖజానాలో ఎటువంటి అప్రాప్తి లేదు, అన్ని ప్రాప్తులతో సహజంగా సంపన్నంగా ఉండే ఆత్మలు మేము అనే పాట వెలువడుతుంది. ఈ రోజుని స్మృతి దినం అంటారు. ఈరోజు పిల్లలందరికీ ఆదిదేవుడైన బ్రహ్మబాబా యొక్క స్మృతి విశేషంగా వస్తూ ఉంటుంది. బ్రహ్మబాబా బ్రాహ్మణ పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షితమవుతున్నారు. ఎందుకని? ప్రతి బ్రాహ్మణాత్మ కోట్లల్లో కొద్ది మంది అయిన భాగ్యశాలులలో ఒకరు. మీ భాగ్యం గురించి మీకు తెలుసు కదా. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకం పైన మెరుస్తున్న భాగ్య నక్షత్రాలను చూసి బాబ్దాదా హర్షితమవుతున్నారు. ఈ స్మృతి దినము బాబ్దాదా విశేషంగా విశ్వసేవ అనే బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు అర్పణ చేసిన రోజు. తాను గుప్తమై పిల్లలను ప్రత్యక్షం చేయడానికి బాధ్యతా కిరీటాన్ని దాదీ దీదీలైన లేదా బ్రాహ్మణాత్మలైన మనపైన ఉంచిన రోజు కనుక ఈ స్మృతి దినము పిల్లల రాజ్య తిలక ధారణ రోజు. పిల్లలకు సాకార స్వరూపంలో విల్ పవర్స్ని ఇచ్చిన రోజు. తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే సూక్తిని సాకారం చేసిన రోజు. ఈ రోజు యొక్క మహిమని చెప్తున్నారు. స్మృతి దినం యొక్క మహిమను అంటే బాబా ఏమంటున్నారు? ఈరోజు విశేషంగా మీరందరూ కోట్లలో కొద్దిమంది భాగ్యశాలులైన మీరు పిల్లలు మీ మస్తకంలో భాగ్యం యొక్క నక్షత్రాన్ని మెరుస్తూ చూస్తున్నాను. అయితే ఈరోజు విశేషంగా సాకార రూపంలో బ్రహ్మబాబా వాళ్ళు గుప్తమైపోయి పిల్లలైన మనల్ని ప్రత్యక్షంగా చేస్తున్నారు. మరియు అంతేకాకుండా
శక్తులన్నీ విల్చేసినారు, తిలకధారణ చేయించినారు, విల్ పవర్స్ ఇచ్చినారు. తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే సూక్తిని సాకారంలో తీసుకొని వచ్చేందుకు మనం నిమిత్తమయ్యాం. సో నిస్వార్థ విశ్వసేవను చూసి బాప్దాదా హర్షితులవుతున్నారు. బాప్దాదా చేయించేవారు. చేసే పిల్లల ప్రతి అడుగును చూసి సంతోషిస్తారు. ఎందుకంటే సేవలో సఫలతకు విశేష ఆధారమే చేయించే బాబా చేసే ఆత్మనైన నా ద్వారా చేయిస్తున్నారు. నేను నిమిత్తం. ఎందుకంటే నిమిత్త భావము ద్వారా నిర్మాణ స్థితి స్వతహాగానే ఏర్పడుతుంది. నిమిత్త భావం ద్వారా నిర్మాణ స్థితి, నమ్రతా స్థితి స్వతహాగానే ఏర్పడుతుంది. దేహభ్రాంతిలోకి తీసుకొని వచ్చే నాది అనే భ్రాంతి నమ్రతాభావంతో స్వతహాగా సమాప్తమైపోతుంది. ఈ బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే ఎక్కువగా విఘ్నరూపంగా అయ్యేది దేహభ్రాంతి. ఈ దేహభ్రాంతి యొక్క నాది అనేదే చాలా విఘ్న రూపాలు వేస్తుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవాణిగా చేస్తున్నాను అని భావించినప్పుడు సహజంగా దేహభ్రాంతి నుండి విముక్తులైపోతారు మరియు జీవన్ముక్తి యొక్క మజాను అనుభవం చేస్తారు. జీవన్ముక్తి అనేది భవిష్యత్తులో ప్రాప్తి అయ్యేదే ఉంది. జీవన్ముక్తి అనేది కానీ ఇప్పుడు సంగమ యుగంలో లభించే జీవన్ముక్తికి చెందిన అలౌకిక ఆనందము ఇంకా ఎక్కువగా అలౌకికమైనది. జీవన్ముక్తి సత్యుగంలో అయితే లభిస్తుంది. అందరూ అక్కడ దేవలోకంలో ఆత్మాభిమానులుగా ఉండేదాని కారణంగా అక్కడ మనలో భిన్నత్వమేమి కనపడదు. కానీ ఇక్కడ ఏదైతే అతీంద్రియ సుఖము లేదా అలౌకికమైన స్థితి, ఆత్మాభిమాని యొక్క అనుభవము మొత్తం ప్రపంచమంతా దేహభ్రాంతిలో ఉంటే మనమే ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడుండే జీవన్ముక్త స్థితి భిన్నమైంది. అందరూ జీవన బంధనంలో బంధింపబడి చాలా చాలా ఈడుపుల్లో ఇరుక్కొని పోయిన సమయంలో మనం ఫ్రీగా మనసు ద్వారా, బుద్ధి ద్వారా, హృదయం ద్వారా, శరీరం ద్వారా అన్ని రకాలుగా ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడుండే ఆనందము, ఇక్కడుండే జీవన్ముక్త స్థితి వేరు కదా. అది బాబా అంటున్నారు, ఇక్కడుండే ఆనందం వేరు, ఆ ఆనందం వేరు. భవిష్యత్తులో ప్రాప్తి అయ్యేదే ఉంది. కానీ ఇప్పుడు సంగమ యుగంలో లభించే జీవన్ముక్తికి చెందిన అలౌకిక ఆనందం ఇంకా ఎక్కువ అలౌకికమైనది. బ్రహ్మబాబాను చూశారు కదా, కర్మ చేస్తూ కూడా కర్మబంధనం నుండి అతీతులుగా ఉన్నారు. జీవితంలో ఉంటూనే కమల పుష్పంలాగా అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉండేవారు. ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యత, జీవితం యొక్క బాధ్యత, యోగులుగా తయారు చేసే బాధ్యత, ఫరిస్తాల నుండి దేవతలుగా తయారు చేసే బాధ్యత, ఇవన్నీ ఉన్నా కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు బాబా. దీనినే జీవన్ముక్త స్థితి అంటారు. ఎంత పెద్ద పరివారము, 350 మంది మాతలు కన్యలంటే సాధారణమైన విషయం ఏం కాదు కదా. మన ఇంట్లో 35 మందిని సంభాళన చేసేది, 3 లేదా 5 మందిని సంభాళన చేసేదే కష్టంగా ఉంటే బాబా 350 మందిని మాతల్ని కన్యల్ని, అది కూడా బెగ్గరీ పార్టులో ఎంత కష్టము. అడవిలోని ఒక్కొక్క చెట్టు యొక్క శాఖ లాగా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క శాఖ తీసుకొని వస్తే ఒక్కొక్క కొమ్మ ఎట్లుంటుంది, అట్లా గర్గరికి ఘాటియా అంటారు కదా, అట్లా చెట్టులోని కొమ్మల్ని తీసుకొని వచ్చి
బాబా ఎవరెవరి సంస్కారాలు ఎలా ఎలా ఉన్నా కూడా వాళ్ళందరినీ సంరక్షణ చేసే బాధ్యత, అంతేకాకుండా యోగులుగా తయారు చేసే బాధ్యత చాలా గొప్పది. మనము కొంచెం రోజులు ఎవరికైనా చెప్పి ఇంకా వదిలే, వీళ్ళు ఎంత చెప్పినా మారరు, వదిలేస్తే మేల్లే అనుకుంటాం. కానీ అట్లా బాబా వదలలేదు చూడండి. ఆఖరి క్షణం వరకు తన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. జీవితం యొక్క బాధ్యత యోగులుగా తయారు చేసే బాధ్యత, ఫరిస్తాల నుండి దేవతలుగా తయారు చేసే బాధ్యత, ఇవన్నీ ఉన్నా కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. దీనినే జీవన్ముక్త స్థితి అంటారు. కనుకనే భక్తిలో కూడా బ్రహ్మ ఆసనంగా కమల పుష్పాన్ని చూపిస్తారు. కమల పుష్పం పైన బ్రహ్మని చూపిస్తారు, 3 తలల బ్రహ్మని కమలాసనధారిగా చూపిస్తారు. పిల్లలైన మీరందరూ కూడా సంగమ యుగంలోనే తప్పకుండా జీవన్ముక్తిని అనుభవం చేయాలి. బాబ్దాదా నుండి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం ఈ సమయంలోనే ప్రాప్తిస్తుంది. ఈ సమయంలోనే మాస్టర్ ముక్తి, జీవన్ముక్తి దాతలుగా కావాలి. తయారయ్యారు మరియు తయారవ్వాలి కూడా. ముక్తి, జీవన్ముక్తి యొక్క మాస్టర్ దాతలుగా మనము ముక్తి అయ్యేది కాదు, ఇతరులని కూడా ముక్తికి దారి చూపించి జీవన్ముక్తులుగా చేసేది మన బాధ్యత కదా. దానికోసం సహజ విధి క్షణకాలంలో దేహభ్రాంతి నుండి ముక్తులైపోవడం. ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క ఆవశ్యకత ఉంది. మనసు పైన ఎటువంటి కంట్రోలింగ్ పవర్ ఉండాలంటే, ఏ విధంగా స్థూల కర్మేంద్రియాలైన చేతులు కాళ్ళు ఉన్నాయో వాటితో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చెయ్యగలరో, దానికేం టైం పడుతుందా? పట్టదు కదా. ఆలోచించండి. ఇప్పుడు చేతిని పైకెత్తాలి అంటే సమయం పడుతుందా? వెంటనే ఎత్తేయగలరు కదా. చేతిని పైకెత్తండి అని అన్నప్పుడు బాబ్దాదా అంటే పైకెత్తుతారు కదా. ఇప్పుడు చెయ్యమని కాదు, చెయ్యగలరు కదా. అలా మనసు పైన ఎంత కంట్రోలింగ్ ఉండాలంటే, ఎక్కడ ఏకాగ్రం కావాలనుకుంటే అక్కడ ఏకాగ్రం అయిపోవాలి మనస్సు. మనస్సు అనేది కాళ్ళు చేతులలాగా స్థూలమైనది కాదు, సూక్ష్మమైనది. అయినా కానీ అది మీదే కదా. కాళ్ళు చేతులు ఎట్లా స్థూలంగా మీవిగా కనపడుతున్నాయో అట్లా మనస్సు కూడా మీది కదా. నా మనస్సు అంటారు కదా. కానీ మనస్సు, బుద్ధి, సంస్కారాలు కంట్రోల్లో ఉండాలి. అప్పుడే నంబర్ 1 విజయీలు. సైన్స్ వాళ్ళు, విజ్ఞానవేత్తలు రాకెట్ ద్వారా లేదా తమ సాధనాల ద్వారా ఈ లోకం వరకే చేరుకోగలరు. ఎక్కువలో ఎక్కువైతే గ్రహాల వరకు చేరుకుంటారు, చంద్రుని వరకు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు 3 లోకాల వరకు చేరుకోగలుగుతారు, పరంధామానికి చేరుకోగలుగుతారు. క్షణకాలంలో సూక్ష్మలోకం, క్షణకాలంలో నిరాకారి లోకం మరియు స్థూలలోకంలో మధుబనం వరకు అయితే చేరుకోగలరు కదా. మధుబనానికి చేరుకోవాలి అని మనస్సుని ఆజ్ఞాపించగానే క్షణంలో చేరుకోగలరా? ఆరాంగా. తనువు ద్వారా కాదు, మనస్సు ద్వారా సూక్ష్మవతనానికి వెళ్ళాలి, నిరాకారి వతనానికి వెళ్ళాలి అని ఆర్డర్ చేస్తే 3 లోకాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్సుని చేర్చగలరా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించవచ్చు. కానీ ఎంత టైము, చాలా సమయం ఉండాలి అనేదానికి చాలా అభ్యాసం అవసరం. కొంచెం సమయం ఉండేటప్పటికి అనేక రకాల ఆలోచనలు షురు అవుతాయి. ఈ అభ్యాసం ఉందా? ఇప్పుడు ఆ అభ్యాసం యొక్క అవసరం ఎక్కువగా ఉంది.
అభ్యాసం అయితే ఉంది, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రం కావాలి, అచలమైపోవాలి, అలజడిలోకి రాకూడదు. దీనిపైన ఎక్కువ అటెన్షన్ పెట్టాలి. ఎందుకు అంటే అలజడి సమయం, ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానంలో ప్రకృతి ద్వారా అలజడి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంచెం దూరంలోనే భూకంపం వచ్చింది, మొత్తం అంతా భవనాలన్నీ పడిపోతున్నాయి. మనం కొంచెం దూరం సేఫ్గా బాబా యొక్క సురక్షణ కవచంలో ఉన్నాము. ఆ టైంలో ఎంత సమయం ఆ ప్రకృతి వికోపం జరుగుతుందో అంత సమయం నా మనస్సుని కంప్లీట్గా ఈ శరీరం నుంచి డిటాచ్గా పరంధామ నివాసిగా, సూక్ష్మత నివాసిగా బాబాతో పాటుగా ఉంటూ, బాబాతో శక్తిని తీసుకుంటా, నాలో శక్తులు నింపుకుంటా దాని వైపు ఉంటుందా, లేదా కనపడుతున్నటువంటి ఆ భూకంపం యొక్క అలజడి, మనుషులు హాహాకారాలు, వస్తువులు అన్నీ కూలిపోతా ఉండే విధానాలు, ఇవన్నింటి యొక్క ఎఫెక్ట్ నా పైన పడుతుందా, అది ఇంపార్టెంట్. అది చెప్పేకయ్యలేదు కదా. చాలా సమయం ఉండగలిగే శక్తి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అది ఏకాగ్రమైపోవాలి, అచలమైపోవాలి, అలజడిలోకి రాకూడదు. దీనిపైన ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టండి. మనస్సుని జయించిన వారు జగత్తునే జయించగలరనే గాయనం ఉంది కదా. ఇప్పుడు అప్పుడప్పుడు మనస్సు మోసం కూడా చేస్తుంది. మనం యోగం చేయమంటే ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి. అడిగిపోతున్నాం. బాప్ దాదా ఈరోజు ఈ సమర్థ దినమును విశేషంగా అటెన్షన్ పెట్టమని చెప్తున్నారు ఈరోజు ఈ విషయం పైన. ఓ స్వరాజ్య అధికారి పిల్లలారా, ఇప్పుడు ఈ విశేష అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోండి. మీ మనస్సు బుద్ధి మీరు చెప్పినట్లు వింటుందా? ఎంత సమయం ఉంటుంది? 5 నిమిషాలు పరంధామంలో ఉండు అంటే ఉండగలదా? అట్లా రోజుకొకసారి నాకు నచ్చిన సమయంలో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది ఎంత టైం ఉంటాను. దీనికోసం బాబా అంటున్నారు, ఎందుకంటే సమయ ప్రమాణంగా ఇప్పుడు అకస్మాత్తు యొక్క శబ్దం అకస్మాత్తు యొక్క ఆట చాలా చూడాల్సి ఉంది. దీనికోసం ఏకాగ్రత శక్తి అవసరం. ఏకాగ్రత శక్తి ద్వారా దృఢతా శక్తి కూడా సహజంగా వస్తుంది. మరియు దృఢత స్వతహాగానే సఫలతను ప్రాప్తి చేస్తుంది. కనుక విశేషంగా ఈ సమర్థ దినాన్ని ఈ అభ్యాసం పైన విశేష గమనం పెట్టండి. భక్తి మార్గంలో కూడా మనసుతో ఓడిపోతే ఓడిపోయినట్లే, మనసుతో గెలిస్తే గెలిచినట్లు అంటారు కదా. నా మనస్సు అంటారు కదా. మరి నాది అన్నదానిపైన మీరు యజమాని కదా. శక్తులనే కళ్ళెం ద్వారా విజయాన్ని ప్రాప్తి చేసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఈ హోంవర్క్ పైన విశేష అటెన్షన్ పెట్టాలి. యోగులే మీరందరూ, కానీ ఇప్పుడు ప్రయోగిగా కండి. ఈరోజు స్నేహంతో చేసే ఆత్మిక సంభాషణ, స్నేహంలో చేసే ఫిర్యాదులు, సమానంగా అవ్వాలి అనే ఉల్లాస ఉత్సాహాలు, ఈ 3 రకాల ఆత్మిక సంభాషణలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. నలువైపులా కల పిల్లల స్నేహభరితమైన స్మృతులు, స్నేహభరితమైన ప్రేమ బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. లెటర్లు చేరుకున్నాయి, ఆత్మిక సంభాషణ చేరుకుంది, సందేశం చేరుకుంది. బాప్దాదా పిల్లల స్నేహాన్ని స్వీకరించారు. రిటర్న్గా మనస్పూర్వకంగా ప్రియ స్మృతులు కూడా ఇస్తున్నారు. మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఒక్కొక్కరి పేరునైతే చెప్పడానికి కుదరదు కదా, చాలామంది ఉన్నారు.
కానీ మూలల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న నలువైపులా ఉన్న పిల్లలు బంధనాల్లో ఉన్నవారి విలాపాలను అందరి ప్రియ స్మృతులు చేరుకున్నాయి. ఇప్పుడు బాప్దాదా ఇదే అంటున్నారు, మీకు నా పైన ఉన్న స్నేహానికి బదులుగా మీరు పరివర్తనై చూపించండి. ఇప్పుడు స్టేజ్ పైన మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. మీ సంపన్నత ద్వారా దుఃఖము అశాంతి సమాప్తమైపోవాలి. ఇప్పుడు మీ సోదరులకు ఎక్కువ దుఃఖాన్ని చూడనివ్వకండి. ఈ దుఃఖం అశాంతి నుండి ముక్తిని కలిగించండి. చాలా భయభీతులై ఉన్నారు. ఏం చెయ్యాలి, ఏమవుతుంది అనే ఈ అంధకారంలో భ్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మలకు ప్రకాశంతో కూడిన దారిని చూపించండి. ఉల్లాసం వస్తుందా, దయ కలుగుతోందా? ఇప్పుడు బేహద్దుని చూడండి. బేహద్దులో దృష్టి ఉండాలి. అచ్చా, హోంవర్క్ అయితే లభించింది కదా, మర్చిపోవద్దండి. బహుమతి ఇస్తాం అంటే టర్న్ అయి చూపిస్తాం. మీతో ప్రేమ ఉంది అంటే టర్న్ అయి చూపిస్తాం, పరివర్తన అయి చూపిస్తామనే హోంవర్క్ని మర్చిపోవకండి. ఎవరైతే ఒక్క నెలలో మనసుని పూర్తి కంట్రోలింగ్ పవర్తో పూర్తి నెలంతా ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ మనసుని ఏకాగ్రం చేయగలరో ఆ చార్ట్ యొక్క రిజల్ట్ చూసి బహుమతినిస్తాం. సరేనా? ఎవరు బహుమతిని తీసుకుంటారు? పాండవుల? అచ్చా, మంచిదే, అభినందనలు. మరి శక్తులు A1 కదా. పాండవులు నంబర్ 1 అయితే శక్తులు A1. శక్తులు A1 అవ్వకపోతే పాండవులు A1 అవుతారు. ఇప్పుడు వేగాన్ని కొంచెం పెంచుకోండి. విశ్రాంతిగా వేగాన్ని పెంచడం కాదు, కాన్లే చూద్దాంలే కాదు, తీవ్ర వేగంతో ఆత్మల దుఃఖము బాధల్ని సమాప్తం చేయాలి. దయ అనే ఛత్రఛాయను ఆత్మలపైన వేయండి. అచ్చా, డబల్ విదేశీ సోదరులతో బాబా సంభాషణ చేస్తున్నారు. డబల్ విదేశీయులు డబల్ పురుషార్థంతో ఉన్నతి చెందేవారని బాప్దాదా అంటారు. డబల్ విదేశీయులన్న టైటిల్ ఉంది కదా, మీ గుర్తుంది కదా. అలాగే డబల్ విదేశీయులు నంబర్ 1 తీసుకోవడంలో కూడా డబల్ వేగంతో ఉన్నతి చెందేవాళ్ళు. ప్రతి గ్రూపులో డబల్ విదేశీయులను చూసి బాబా సంతోషిస్తారు. భారతవాసులు పిల్లలందరినీ చూసి సంతోషిస్తారు. బాప్దాదా కూడా విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ని చూసి సంతోషిస్తారు. ఇప్పుడు డబల్ విదేశీయులు ఏ ప్లాన్ని తయారు చేస్తున్నారు? ఆఫ్రికా వాళ్ళు తీవ్ర పురుషార్థం చేస్తున్నందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. వేదాంతి దీది, మీరందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న మీ సోదరులకు సందేశాన్ని ఇవ్వాలన్న ఉల్లాస ఉత్సాహాలు పెట్టుకోండి. ఫిర్యాదులు ఉండకూడదు. వృద్ధి జరుగుతోంది మరియు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫిర్యాదులను పూర్తి చేయాలి. భోలానాథుడైన బాబాను సంతోషపెట్టేందుకు సత్యమైన మనస్సును చూసి సాహెబ్ సంతోషిస్తారు. ఈ సాధన ఏదైతే ఉందో ఆ సత్యమైన మనస్సు ఉండటమే విశేషత. డబల్ విదేశీయులదిగా వినిపిస్తారు. ఈ విశేషత డబల్ విదేశీయుల్లో ఉంటుంది, సత్యమైన మనస్సు. డబల్ విదేశీయుల విశేషతే ఇది. బాబాను సంతోషపెట్టే తెలివితేటలు చాలా బాగున్నాయి. బాబాకు సత్యమైన మనస్సు ఎందుకని ఇష్టమనిపిస్తుంది? ఎందుకంటే బాబాను సత్యం అంటారు కదా, గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు కదా. బాబ్దాదాకు స్వచ్ఛమైన మనస్సు, సత్యమైన మనస్సు కలవారంటేనే చాలా ఇష్టం. అటువంటి వారే కదా మీరు. స్వచ్ఛమైన మనస్సుంది కదా, సత్యమైన మనస్సుంది కదా. సత్యతయే బ్రాహ్మణ జీవితం యొక్క మహానత. కనుకనే డబల్ విదేశీయులను బాబ్దాదా ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారు. భిన్న భిన్న దేశాలలో ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా అయ్యారు. చూడండి ఎన్ని దేశాల నుండి వస్తారు. ఈ అన్ని దేశాల కళ్యాణం అయితే జరిగింది కదా.
ఇక్కడికైతే మీరు నిమిత్తమై వచ్చారు, కానీ నలువైపులా గల డబల్ విదేశీ పిల్లలకు నిమిత్తులుగా అయిన పిల్లలకు బాప్దాదా శుభాకాంక్షలను ఇస్తున్నారు, అభినందిస్తున్నారు. ఎగురుతూ వెళ్ళండి, ఎగిరింప చేస్తూ వెళ్ళండి. ఎగిరే కళల ఆధారంగా అందరి మంచి జరుగుతుంది. అందరూ రిఫ్రెష్ అవుతున్నారా? సదా అమరులుగా ఉంటారా? మధుబనంలోనే సగం వదిలేసి వెళ్తారా? తోడుగా ఉంటుంది కదా, సదా ఉంటుందా? అమర భవ అనే వరదానం ఉంది కదా. కనుక ఎవరైతే పరివర్తన చేసుకున్నారో వారు సదా ఉన్నతిని పొందుతారు, అమరులుగా ఉంటారు. అచ్చా, బాప్దాదా సంతోషంగా ఉన్నారు, మీరు కూడా సంతోషంగా ఉన్నారు కదా. మనకి బాబాని కలిస్తే ఇంకా అంతకంటే సంతోషం ఉండదు కదా. మరియు ఇతరులకి కూడా సంతోషాన్ని ఇవ్వాలి. అచ్చా, జ్ఞాన సరోవరం కట్టి 10 సంవత్సరాలైంది అని జ్ఞాన సరోవరం గురించి చెప్తున్నారు. సో బాబా ఇప్పుడు డ్రిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక క్షణంలో మనస్సుని ఏకాగ్రం చేయగలరా? అందరూ ఒక్క క్షణంలో బిందు రూపంలో స్థిరం కాండి. ఇటువంటి అభ్యాసంను నడుస్తూ తిరుగుతూ చేస్తూ పో. అచ్చా, నలువైపులా ఉన్న స్నేహి లవ్లీలైన ఆత్మలందరికీ సదా దయాహృదయులుగా అయ్యి ప్రతి ఆత్మను దుఃఖం అశాంతి నుండి విముక్తి చేసే శ్రేష్టాత్మలందరికీ సదా మీ మనస్సు బుద్ధి సంస్కారాలను కంట్రోలింగ్ పవర్ ద్వారా కంట్రోల్లో పెట్టుకునే మహావీరాత్మలకు సదా సంగమయుగం యొక్క జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకునే బాబా సమానమైన ఆత్మలకు బాప్దాదా గారి కోటాను కోట్ల రెట్లుగా ప్రియస్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. వరదానం: అందరికీ ఆశ్రయాన్నిచ్చే దయాహృదయులైన తండ్రి పిల్లలుగా దయాహృదయులుగా కండి. దయాహృదయులైన తండ్రి యొక్క దయాహృదయులైన పిల్లలు ఎవరినైనా బికారీ రూపంలో చూసినట్లయితే ఈ ఆత్మకు కూడా ఆశ్రయం లభించాలి, వీరికి కూడా కళ్యాణం జరగాలి అనే దయ కలుగుతుంది. వారి సంపర్కంలోకి ఎవరొచ్చినా వారికి తండ్రి పరిచయాన్ని ఇస్తారు. ఇంటికి ఎవరైనా వస్తే వారిని మంచినీరు కావాలనా అని ఏ విధంగా అడుగుతారో అలాగే వెళ్ళనిస్తే మంచిగా అనుకోరో, అలా సంపర్కంలోకి ఎవరొచ్చినా వారికి తండ్రి పరిచయం అనే నీటిని తప్పక అందించండి. అనగా దాత పిల్లలైన మీరు దాతలుగా ఏదో ఒకటి ఇవ్వండి, తద్వారా వారికి కూడా ఆశ్రయం లభిస్తుంది. స్లోగన్: యథార్థ వైరాగ్య వృత్తికి సహజ అర్థం ఎంత న్యారాగా ఉంటారో అంత ప్రియంగా ఉంటారు. న్యారా ప్యారా. వైరాగ్యం అంటే ఏమీ పట్టించుకోకుండా ఎక్కడో దూరంగా పోయేది కాదు. ఎంత న్యారాగా ఉంటామో అంతే ప్రియంగా కూడా ఉండాలి. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీలుగా కండి. నేను మరియు నా బాబా ఈ స్మృతిలో కంబైన్డ్గా ఉంటే మాయాజీతులుగా అయిపోతారు. చేసేవారు చేయించేవారు ఈ మాటలో బాబా మరియు పిల్లలు ఇద్దరూ కంబైన్డ్గా ఉన్నారు. చేసే చేతులు పిల్లలివి మరియు పని బాబాది. సహాయం చేసే బంగారు అవకాశం పిల్లలకే లభిస్తుంది బాబా కార్యంలో, కానీ చేయించేవారు చేయిస్తున్నారని అనుభవం అవుతుంది. నిమిత్తంగా
చేసి నడిపిస్తున్నారు అని ఎల్లప్పుడూ ఇదే మనసు నుండి వెలువడుతుంది. బాబా కార్యం బాబా చూసుకుంటారు, ఇదే మనసు నుండి వెలువడుతుంది. బాబా మీది మీ ఇష్టమని ప్రతి కార్యంలోనూ బాబాని ముందు పెట్టి నడుస్తూ ఉంటారు. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.